పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పై అతిపెద్ద ఉగ్రదాడికి కుట్ర జరుగుతుందంటూ మాజీ సిఐఏ ఏజెంట్ సారా అదమ్స్ పెట్టిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. దీనికి తోడుగా తాజాగా జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం కొత్త అనుమానాలకు తావిస్తోంది. దేశ భద్రతను గజగజలాడించేలా 3 సంచలన ట్వీట్లు, ఆ వెంటనే జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా భయాందోళన కలిగిస్తున్నాయి. అమెరికా మాజీ సిఐఏ ఏజెంట్ సారా అదమ్స్ చేసిన ట్వీట్లలో భారత్ పై చారిత్రాత్మకంగా పెద్ద ఉగ్రదాడి ఒకటి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రణాళిక రూపంలో సిద్ధమవుతుందని వెల్లడించడం కలకలం చెలరేగింది. 2025 జూన్ 9వ తేదీన సారా సంచలన ట్వీట్లు చేశారు. భారత భూభాగంపై జరగబోయే అతిపెద్ద దాడి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో ప్రణాళిక రూపంలో కొనసాగుతోంది. శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు. ఈ దాడి దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లోని ఆల్ ఖైదా శిబిరంలో ప్రణాళిక చేయబడుతోంది అని మరో ట్వీట్ లో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో పాటు తీవ్రమైన భాషలో వ్యక్తిగత దూషణలు కూడా ఉన్నాయంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారత భద్రతా ఏజెన్సీలు దీనిపై అలర్ట్ అవుతున్నట్టు కూడా సమాచారం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, క్షణాల్లో మంటలు, వందలాది ప్రాణాలను బలి తీసుకున్న విషాదం. సారా ట్వీట్లు వైరల్ అయిన కొన్ని రోజుల్లోనే జూన్ 12, 2025న అహ్మదాబాద్ నుండి లండన్ గేటివ్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. అయితే సారా ట్వీట్లు ముందస్తు హెచ్చరికలుగా భావించాలా? ప్రమాదం వాస్తవంగా సాంకేతిక సమస్య లేదా కుట్ర అన్న దానిపై ఇప్పుడే ఖచ్చితంగా తేల్చలేకపోయినా కానీ సామాజిక మాధ్యమాల్లో బహిరంగ చర్చల్లో ఇది పెద్ద వివాదంగా మారింది. ఒకటి మాజీ సిఐఏ ఏజెంట్ హెచ్చరికలు, రెండవది భయంకరమైన విమాన ప్రమాదం. అన్నిటికీ సంబంధం ఉందా అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. అయినప్పటికీ దేశ భద్రతా విభాగాలు ఈ 2 అంశాలపై తీవ్రంగా దృష్టి సారించినట్టు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండడం మరియు అధికారిక సమాచారం కోసం వేచి ఉండడం అత్యంత అవసరం అంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.